అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో బెల్లం ఆవకాయని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మన ట్రెడిషనల్ ఆవకాయ రెసిపీని పోస్ట్ చేసినప్పుడు చాలా ఎక్కువగా నాకు కామెంట్స్ వచ్చింది, రిక్వెస్ట్ వచ్చింది. ఏంటి అంటే బెల్లం ఆవకాయ చేయమని, అలాగే నువ్వుల ఆవకాయ కూడా చేయమని చెప్పేసి. ఈ రోజు వీడియోలో అయితే బెల్లం ఆవకాయ రెసిపీని చూపిస్తానండి. నువ్వుల ఆవకాయ కూడా పెట్టాను, చాలా రుచిగా వచ్చింది. ఇంత రుచిగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రెసిపీని కూడా త్వరలో పోస్ట్ చేస్తాను. బెల్లం ఆవకాయ చేసుకోవడం చాలా తేలికండి. కొలతలు తెలిస్తే చాలు, ఎవరైనా కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదన్నమాట. మీరు బెల్లం ఆవకాయని ఎలా పెట్టినా కూడా ఎన్ని సంవత్సరాలైనా పాడవదు, అసలు చెడిపోయే ఛాన్సే ఉండదన్నమాట. ఒట్టన్నంలోకి, పెరుగన్నంలోకి, అలాగే టిఫిన్స్లోకి కూడా ఈ బెల్లం ఆవకాయ చాలా బాగుంటుంది. మరి బెల్లం ఆవకాయని ఎలా పట్టాలో చూసేద్దాం. ఈ బెల్లం ఆవకాయని పట్టడానికి మీకు పులుపుతో పని లేదు, పీచుతో పని లేదండి. మామిడికాయ ముక్క గట్టిగా ఉండాలన్నమాట. అలాంటి మామిడికాయలు తీసుకుంటే చాలు. దీనికి జనరల్గా కలెక్టర్ కాయలు ఉంటాయి కదా, పొడుగు కాయలు, అలాంటి కాయల్ని వాడుతూ ఉంటారు పచ్చడి కోసం. నేను ఇక్కడ కేజీ దాకా మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. మామిడికాయ ముక్కల్ని కొట్టించేటప్పుడు వచ్చే జీడి తీసేసి, పైన పొర కూడా తీసేసి నీట్గా తుడుచుకుని పెట్టేసుకోండి. జనరల్గా మనం ఆవకాయ పెట్టాలంటే, రెగ్యులర్ ఆవకాయ పెట్టాలి అంటే ఈ మామిడికాయ ముక్కల్ని క్లీన్ చేసేటప్పుడు టెంక లేని ముక్కల్ని పచ్చడిలోకి తీసుకోం కదా, బట్ ఇందులో అలా కాదు. పైన టెంక లేకపోయినా పర్వాలేదు, ఆ ముక్కల్ని కూడా ఇంక్లూడ్ చేసేసుకుని పచ్చడి పెట్టేసుకోవచ్చు. సో ముక్కలు కేజీ అని చెప్పాను కదండి, అలాగే కప్పు కొలత కూడా చెప్తాను. నేను ఇంట్లో ఉండే ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్తో 4 బౌల్స్ ముక్కలు రావాలన్నమాట. మీరు ఏ గిన్నె అయినా తీసుకోండి, ఆ గిన్నె అనేది పైనుంచి కింద వరకు సమానంగా ఉండాలి. ఆ గిన్నెతో కొలుచుకుంటే 4 గిన్నెలు ముక్కలు రావాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి ముక్కలకి బాగా పట్టించండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కూడా వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి మనం ఏ గిన్నెతో ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో అరగిన్నె దాకా కల్లుప్పు వేసుకోవాలన్నమాట. కల్లుప్పుని ఎండలో పెట్టుకొని కొంచెం డ్రైగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుని ఆ ఉప్పుని ఇందులో యాడ్ చేసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 150 గ్రాములండి కల్లుప్పు. తర్వాత అదే గిన్నెతో అరగిన్నెడు దాకా ఆవపిండి వేసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 75 గ్రాములు. 50 నుంచి 75 గ్రాముల దాకా ఆవపిండి వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే అరగిన్నెడు దాకా కారం వేసుకోవాలి. కారం వెయిట్లో వచ్చేసి 75 నుంచి 100 గ్రాముల దాకా వేసుకోవచ్చు. ఇక్కడ కారం అనేది మీరు తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి కారం వేసుకోవాలన్నమాట. పుల్లటి మామిడికాయలు తీసుకుంటే కనుక అరకప్పు 100 గ్రాములు సరిపోతుంది. అదే మీరు తక్కువ పులుపు ఉండే కలెక్టర్ కాయలు తీసుకుంటే 75 గ్రాములు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇది తీపి ఆవకాయ కాబట్టి మరీ స్పైసీగా, కారంగా ఉండకూడదు. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేస్తున్నాను. మెంతుల కంటే కూడా మీరు మెంతి పౌడర్ ఉంటే మెంతి పౌడర్నే యూజ్ చేయండి, లేదా మెంతుల్ని కాస్త ఎండలో పెట్టి పొడి చేసుకుని ఆ పొడినైనా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 50 గ్రాముల దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసేసిన తర్వాత ముక్కలకి ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ కూడా బాగా పట్టించేసేయండి. అంతా కలిసే విధంగా పళ్ళెంలో కలుపుకోండి. ఇంకా ఈ పచ్చడి కోసం 2 ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేయాలి. ఒకటి నూనె, రెండోది బెల్లం. ఈ 2 కొలతలు కూడా చెప్తాను. ఆయిల్ వచ్చేసి 3/4 గిన్నె దాకా తీసుకోవాలి. ఏ గిన్నెతో ముక్కలు కొలుచుకుంటే అదే గిన్నెతో 3/4 గిన్నె దాకా నూనె అనమాట. నువ్వుల నూనె వాడచ్చు, పల్లి నూనె కూడా వాడుకోవచ్చు. వెయిట్లో వచ్చేసి 200 నుంచి 250 గ్రాముల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బెల్లం వచ్చేసి 1.5 నుంచి 2 గిన్నెల దాకా బెల్లం తీసుకోవచ్చు. అంటే మీరు తీసుకునే మామిడికాయల పులుపు బాగా ఎక్కువ ఉంటే గనక 2 గిన్నెలు తీసుకోండి, లేదా మామిడికాయ పులుపు తక్కువ ఉంటే గనక 1.5 గిన్నె తీసుకోండి, సరిపోతుంది. బెల్లాన్ని తురుముకుని కొలుచుకోవాలి. వెయిట్లో వచ్చేసి 500 నుంచి 600 గ్రాముల దాకా బెల్లం పడుతుంది. అన్నీ కొలిచేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పచ్చడిని మనం లేయర్ బై లేయర్ జాడీలోకి కానీ ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ కింద నూనె వేయండి. మనం కొలిచి పక్కన పెట్టుకున్న నూనెనే ఇందులో వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, దానిపైన కొలిచి పెట్టుకున్న బెల్లం, మళ్ళీ ఆయిల్, మామిడికాయ ముక్కలు, అలాగే తురుముకున్న బెల్లం, ఇలా మొత్తం అన్నీ అయిపోయేంత వరకు కూడా లేయర్ బై లేయర్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కాస్త గరిటెతో అదిమి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇలా 3 రోజుల పాటు వదిలేసేయాలి. అప్పుడు మీకు బెల్లం, ఉప్పు, ముక్కల్లో ఉండే పులుపు ఇవన్నీ కూడా బాగా కలిసి ఆయిల్ అనేది కింద నుంచి పై వరకు ఊరుతుందన్నమాట. ఈరోజు మనం పచ్చడి పెడితే రేపంతా ఉంచి ఎల్లుండ ఉదయాన్నే పచ్చడిని తిరగ కలుపుకోవాలి. చూడండి, నేను 3వ రోజు పచ్చడిని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆయిల్ పైకి తేలిపోయింది, బెల్లం అంతా కూడా కరిగిపోయింది. మనం ఏం చేయాల్సిన పని లేదండి, మధ్యలో తిరగ కలపాల్సిన పని కూడా లేదు.
మొత్తం అంతా కూడా ఇలా పచ్చడి తయారైపోతుంది అనమాట. పచ్చడి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇదే కొలతలు వాడుతూ మీరు కూడా బెల్లం ఆవకాయని ఇంట్లో పట్టండి, చాలా రుచిగా వస్తుంది. ఈ పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా కూడా అస్సలు పాడవదు. అండ్ ముక్క కూడా అసలు మెత్తబడదు అనమాట. బెల్లం ఆవకాయలో ముక్క మెత్తబడే ఛాన్సే ఉండదు. బెల్లం కాబట్టి ముక్క ఇంకా రోజు రోజుకి గట్టి పడిపోతుంది. మీరు కూడా ఇలా నేను చెప్పిన కొలతల్లో బెల్లం ఆవకాయని పెట్టండి, చాలా చక్కగా కుదురుతుంది. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.